ఇన్‌స్టాలో చూసి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని అందరికి కూడా. అండ్ ఇన్‌స్టాలో అయితే మనమైతే టాపిక్ అయితే చెప్పినాం కదా. ఈ కాయ అలాగే ఎర్రపుచ్చకాయ మనం నేలతంగడి గొర్రెల మీదకి వేసుకోవడం వల్ల ఒక జాడ అనేది క్లియర్ అవుతుంది. అలాగే మనం గొర్రెలకి కళ్ళు పోవటం కానీ, మెత్తబడటం కానీ ఇటువంటి సమస్యలు అయితే పోతాయి. అలాగే గొర్రెలు అయితే ఈ కాయని అలాగే ఎర్రపుచ్చకాయ అలాగే నేలతంగడి ఈ 3 వేసుకోవడం వల్ల గొర్రెలు చురుకుగా నేలకు అత్తుకొని మేస్తాయి మంచిగా. అంటే ఎంత మేత ఉన్నా సరే, మేత లేకపోయినా సరే చాలా వరకు అనేది చాలా మంచిగా మేస్తాయి గొర్రెలు. ఎంత అంటే ఇప్పుడు మామూలుగా మేతలున్న ప్రాంతంలో పోయి వదులుతాం మనము. వదిలినా కూడా గొర్రెలు మేయకోకుండా ఊకే పోతాయి. అండ్ గొర్రెల కంట్లు పోతాయి జాడలో బడికి. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు జల్లింటారో వాళ్ళ జాడలో మనం బడి ఉంటాయి, మన గొర్రెలు జాడలో పోయి ఉంటావు కదా. ఆ టైంలో అనేది గొర్రెలకి కండ్లు పోవటం కానీ అలాగే మెత్తబడతాయి ఊరికే ఇట్లా మెత్తబడటం కానీ ఊక మేయకోకుండా ఊక పోతాయి. మరి ఇటువంటి సమస్యలు అయితే ఉంటాయి కదా. ఇటువంటి సమస్యలకైతే చాలా మంచిగా పనిచేస్తుంది ఈ కాయ అలాగే ఎర్రపుచ్చకాయ నేలతాంగడి మనం వేసుకున్నామంటే. ఒకవేళ బై మిస్టేక్ అయి వేరే వాళ్ళు ఏమన్నా మీరు వేసుకుంటారు కదా, మీ జాడలోకి వాళ్ళు కూడా వచ్చినాయంటే సేమ్ ప్రాబ్లం అయితే అవుతుంది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా రిపీట్ అనేది ఇదే ప్రాసెసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేస్తేనే కంట్రోల్ అయితే అవుతుంది. మనం ఇంకోటి చల్లుకునే విధానం వచ్చేసి, ఇప్పుడు ఇది ఎడమ చేయి కదా, బూ తింటున్నాం కదా, కుడి చేయి అంటారు ఎడమ చేయి అంటారు, నాకు అంతగా అవగాహన లేదు. ఈ అన్నం తినే చేయి ఉంది కదా, దీని చేయి ద్వారా అనేది ఇట్లా ఈ మాదిరిగా పెట్టుకొని మనమైతే ఈ ఎడమ పక్క కుడిపక్క ఎడమ పక్క ఇట్లా ఈ మాదిరిగా చల్లుకోవాల్సి ఉంటుంది 3 రౌండ్లు. ఇట్లా చల్లుకోవడం వల్ల చాలా మంచిగా అయితే గొర్రెలు అయితే నెల కత్తుకొని మేస్తాయి. అండ్ చల్లేటప్పుడు కూడా మనము సగం అనేది బైండ్ అవ్వాలి, అంటే సగం శాతం. ఇప్పుడు మనం నిలబడి ఉంటాం కదా, నిలబడిన చోట నుంచి అర్ధం శాతం అని ఇట్లా బెండ్ అవ్వాలి. ఇట్లా బెండ్ అయ్యి గొర్రెల మీదకి చెయ్యి ఇట్లా ఎక్కువ పోకోకుండా ఇట్లా ఈ మాదిరిగా పెట్టుకొని ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా చల్లుకోవడం వల్ల చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఇది. చల్లిన తర్వాత చెయ్యి కూడా ఎవరు కూడా కడుక్కోకండి. అట్లా కడుగుతుంటారు చాలామంది, అట్లా కడుక్కోకుండా అట్లనే బట్టతో అనేది క్లీన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది, గుర్తు చేసుకోండి. ఓకే, ఇదన్నా ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గొర్రెల వాళ్ళు ఎటువంటి సమస్యలు అయితే ఎదురవుతుంటుంది కదా, వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్న.